వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండలంలోని కొమ్మల వంచ గ్రామంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ 3వ రోజు ఆదివారం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టోర్నకల్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ ప్రభుత్వం వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు. అండర్ 19 బాల బాలికల విభాగాల్లో జరిగిన ఫైనల్ పోటీల్లో బాల బాలికల విభాగంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించగా మెదక్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. వరంగల్ మరియు ఆదిలాబాద్ జిల్లాలు తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. బాలుర విభాగంలో వరంగల్ జిల్లా ప్రథమ స్థానం, మహబూబ్ నగర్ జిల్లా ద్వితీయ స్థానం, నల్గొండ మరియు హైదరాబాద్ జిల్లాలో తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు బహుమతులు జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మరియు ఆర్గనైజింగ్ చైర్మన్ తోట సురేష్, ఆయన సతీమణి భవానీ, స్టార్ స్పోర్ట్స్ తెలుగు టీవీ కమెంటేటర్ మాధవి భండారి, SGF సెక్రటరీ సత్యనారాయణ, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఐలేల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం తోట సురేష్ మాట్లాడుతూ క్రీడలు జీవితంలో భాగమై ఉండాలని, ఓటమిని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. క్రీడాకారులుగా విద్యావంతులుగా ఎదిగి IAS, IPS వంటి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీలు జ్యోతి, చంద్రబాను, మాధవి వెంకటరత్నం, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు రమేష్, రాజశేఖర్, దేవస్థానం చైర్మన్ వేముల జైపాల్ రెడ్డి, STCL అధ్యక్షులు దాసులు నాయక్ తో పాటు అనేక మంది పాల్గొన్నారు. అందరికీ కబడ్డీ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు కొమ్మాంచ గ్రామంలో మేము ఇక్కడ మట్టి మీద 2004లో ఇక్కడ ఫెడరేట్స్ పెట్టుకోవడం జరిగింది. ఇదే మట్టి మీద 2025లో నాటి మీద స్టేట్ బేట్ పెట్టడం అంటే చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉన్నది. ఎందుకంటే నాకు మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే ఇక్కడనే మట్టిలో నేర్చుకొని ఇలా మ్యాట్ మీద ఒక స్టేట్లో ఎవరైతే ఉంటారో పెద్దలు వాళ్ళందరూ ఇలా కొమ్మాంచ గ్రామాలకు రీచ్ చేసిందంటే ఇలా కొమ్మాంచ చేసుకున్న పుణ్యమే అనుకుంటా. నేనైతే మాధవి మేడం అయితేంది, జ్యోతి మేడం అయితేంది, వెంకటన్న అయితేంది, ఇలా చెప్పుకుంటే పోతే ఇలా అందరూ పెద్దలే. ఎందుకంటే కబడ్డీలో ఆరుతేరిన వాళ్ళందరూ ఇలా కొమ్మాంచలో ఏముందని ఏళ్ళు పెట్టి చూసేటోళ్ళందరూ ఇలా చూడాలి. ఇక్కడ కొమ్మాంచకి ఎవరెవరు వచ్చిందో హైదరాబాద్ కాదు, కొమ్మాంచ కూడా వస్తారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఎవరైతే ఆపినా అనుకుంటారో అది ఆపడం కాదు, చూరుని ఎవరు ఆపుతారా బాబా చేయి అడ్డం పెట్టి, అది ఎవరికి సాధ్యం కాదు. అది కొమ్మాంచ గడ్డ కబడ్డీ అడ్డ ఉంది. కాబట్టి నేను ఏమంటున్నాను, మళ్ళీ పూర్వవైభవం రావాలి. ఎందుకంటే ఎట్లయితే అందరి ఇళ్లలో ఒక్కొక్కరు ఆడేది, ఇవాళ ఎవరు మొబైల్ పట్టుకొని ఇవాళ అందరూ బానిసలకు అంటే మద్యపానానికి బాగా వేసలు అవుతుంది. కాబట్టి యువతకు నేను కోరుకున్నాను, దీనివల్ల మన ప్రాంతానికి, మన మండలానికైనా, మన జిల్లాకైనా, మన గ్రామానికైనా మనకు అవేర్నెస్ వస్తుందన్న ఉద్దేశంతో ఇంత కష్టపడి ఈ టోర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఇలా అన్న చెప్పే కొన్ని నేను చెప్పదు, కానీ అన్న చెప్పిన వాడిని కూడా మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉందన్న, మమ్మల్ని కొద్దిగా మీరు బయట వేయాలని కోరుతూ, రెండోది ఇలా మీరు స్పోర్ట్స్ మీద రేవంత్ రెడ్డి సార్ అయితే ఎట్లయితే ఇంట్రెస్ట్ పెట్టిందో, ఇలా మహబూబాబాద్ జిల్లా కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది టాప్ లో ఉంటుంది. కాబట్టి మాకు మీరు అన్ని విధాల స్పోర్ట్స్ పరంగా మ్యాట్ అయిపోయింది. మాకు గ్రౌండ్ ఉంది సార్ 2 ఎకరాల దాకా. ఆ గ్రౌండ్ కి సంబంధించిన ఒకసారి ఎస్టిమేషన్ వేసుకుని వస్తుంది, దానికి మీరు సహకరిస్తారని కోరుతూ, మమ్మల్ని కబడ్డీ అంటే స్పోర్ట్స్ కన్నా వాడుకోండి, మిమ్మల్ని మేము పైకి తీసుకొస్తామని తప్పకుండా మీరు అంటే మీకు ఎట్లయితే మైలేజ్ కావాలనుకుంటారో మేము తప్పకుండా మీకు చిరకాలం నిలబడేటట్టు ప్లేస్ తయారు చేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆడిన వాళ్ళం మేము ఇంతమంది ఉన్నందుకు మేము కూడా మళ్ళీ తయారు చేస్తే, ఇంటర్నేషనల్ వైజ్ గా తయారు చేస్తే, రేపు రామచంద్ర నాయకు శిష్యులే ఇవాళ మేము గురువులు అనేది చెప్పుకునే దానికి ఉపయోగపడుతుంది. కాదు ఎప్పుడైనా ఇలాంటి పనులు మీరు చేస్తే తప్పకుండా చిరస్థాయి నిలబడతారని మీరు అంటే మీకు చెప్పలేము. కానీ మీరు డాక్టర్ మీరు, ఎందుకంటే చేతులు చూస్తే మనుషులు చూస్తేనే రోగం గుర్తుపడతారు. కాబట్టి ఎవరు ఏందనేది మీకు తెలుసు. మీరు ఏమంటారు స్పోర్ట్స్కి అయితే మీరు మాకు ప్రత్యేక దృష్టి చాలించాలని కోరుతూ, మీరు టైం ఇచ్చినందుకు ఒక 5 నిమిషాలు అనుకున్నారు, కానీ మీరు మీ టైం అంతా 1 గంట 2 గంటలు తీసుకున్నందుకు మీరు తప్పుగా అనుకోకుండా మా గ్రామానికి అయితే మా కబడ్డీని బతికియాలని కోరుతూ అందరికీ కబడ్డీ వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనాలి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.